మనకు ఏమీ పని చేయని ఎమ్మెల్యే ఓడిపోయినా పెన్షన్ వస్తుంటే మనకు అన్నం పెట్టే రైతుకు మాత్రం పెన్షన్ ఇవ్వాలన్న కనీస ఆలోచన ప్రభుత్వాలు చేయలేకపోయాయని ఈ మేరకు జనసేన ఆలోచించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మన ఆకలి తీర్చే రైతుకు కనీసం 5,000 పెన్షన్ ఇవ్వాలని పవన్ తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు ఈ పెన్షన్ పథకాన్ని అందేలా చూస్తామని పవన్ హామీ ఇచ్చారు. అలాంటిది మనకి ఏమి పని చేయడం మనకి పెన్షన్ వస్తున్నప్పుడు మన కోసం తిండి పెట్టే రైతుకి వీళ్ళు పెన్షన్ ఆలోచించలేకపోయారు. జనసేన ఆలోచించింది, మనం ఆలోచించాం. ఎలా ఆలోచించామంటే మన కోసం మట్టి చూసే మట్టిలో ఏముంటుంది, మట్టిలోంచి బంగారాన్ని, మట్టిలోంచి మనం తినగలిగే అన్నాన్ని బయటికి తీసే శక్తి ఉన్నవాడు రైతు. అలాంటి రైతుకి కన్నీళ్లు పెట్టి వాతావరణాన్ని తట్టుకొని, తుఫాను తట్టుకొని ఒక గుప్పిడి గింజలు ఇస్తే తనకి గుప్పిడి గింజలు లేక చచ్చిపోయే రైతు, తనకి ఆకలి కోసం అందరికీ ఆకలి తీర్చి తన ఆకలి బాధతోటి ఆత్మహత్య చేసుకునే రైతుకి ఏం చేస్తే రుణం తెచ్చుకుంటాం? తక్కువలో తక్కువ ఒక 5,000 రూపాయలు ఇచ్చి నెలకి అన్న రైతులను బతికన్నా అని చెప్పి మీరు బతికుండాలని చెప్పి పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి. మరోవైపు జనసేన తరపున బీఎస్పీ అధినేత్రి మాయావతి రేపు ప్రచారం నిర్వహించనున్నారు. విశాఖకు చేరుకున్న మాయావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. మాయావతికి పాదాభివందనం చేశారు. రేపు విశాఖ, విజయవాడల్లో జనసేన, బీఎస్పీ అభ్యర్థుల తరపున మాయావతి ప్రచారం చేయనున్నారు. మార్పు అంటే అడ్డగోలుగా దోచే పరమశివుడు త్రినేత్రం, 3వ నేత్రం ఓపెన్ చేశారు. 3వ నేత్రమే సుందరపు విజయ్ కుమార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను చెప్తున్నానంటే పంచకల రమేష్ బాబు రేపు ఎలాగే మనకి వెళ్ళి ఆయన పాపం ఎలాగ పాపం సిట్టింగ్ మనకి ఎలా ఆలోచించామంటే మన కోసం మట్టి చూసే మట్టిలో ఏముంటుంది, మట్టిలోంచి బంగారాన్ని, మట్టిలోంచి మనం తినగలిగే అన్నాన్ని బయటికి తీసే శక్తి ఉన్నవాడు రైతు. అలాంటి రైతుకి కన్నీళ్లు పెట్టి వాతావరణాన్ని తట్టుకొని, తుఫాను తట్టుకొని ఒక గుప్పిడి గింజలు ఇస్తే తనకి గుప్పిడి గింజలు లేక చచ్చిపోయే రైతు, తనకి ఆకలి కోసం అందరికీ ఆకలి తీర్చి తన ఆకలి బాధతోటి ఆత్మహత్య చేసుకునే రైతుకి ఏం చేస్తే రుణం తెచ్చుకుంటాం? తక్కువలో తక్కువ ఒక 5,000 రూపాయలు ఇచ్చి నెలకి అన్న రైతులను బతికన్నా అని చెప్పి మీరు బతికుండాలని చెప్పి పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి మనం